నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి హెమరాయిడ్స్. అసలు హెమరాయిడ్స్ అంటే ఏంటి, ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి హెమరాయిడ్స్కి ఉన్న తేడాలు ఏంటి, వీటిని ఎలా ట్రీట్ చేస్తారు, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు V9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సమీరా కోట గారు. మేడంతో మాట్లాడదాం. హలో డాక్టర్. హలో అండి. అసలు ఏంటి మేడం ఈ హెమరాయిడ్స్ అంటే? సో హెమరాయిడ్స్ అంటే ఇప్పుడు నార్మల్ టర్మినాలజీలో పైల్స్ అని కూడా అంటుంటారండి. సో ఈ హెమరాయిడ్స్ అనేవి ఈవెన్ నార్మల్ పీపుల్లో కూడా ఉండేవి. అవి ఏనల్ కెనాల్ నుంచి అంటే మోషన్ వచ్చే ఏరియా నుంచి హార్ట్ వైపు చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అవి. సో ఈవెన్ నార్మల్ పీపుల్లో కూడా హెమరాయిడ్స్ ఉంటాయి. వాటిని ఏనల్ కుషన్స్ అని కూడా అంటాము. అవి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వల్ల అంటే మలబద్ధకం వల్ల సైజ్ పెరిగి బ్లీడింగ్ కాజ్ చేస్తాయో అప్పుడు అవి డిసీజ్ స్టేట్లోకి వెళ్తాయి. సో హెమరాయిడ్స్ అనేవి ఈవెన్ నార్మల్ పీపుల్లో కూడా ఉండే నార్మల్ బాడీ స్ట్రక్చర్ అది. బట్ యూజువల్గా అది ఎలాంటి ప్రాబ్లం కాజ్ చేయదు అండ్ దానికి కొంత బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. రెస్టింగ్ ఏనల్ ప్రెషర్స్ అవి మెయింటైన్ చేయడం దాని ఫంక్షన్. సో దానివల్ల యూజువల్గా ఎలాంటి ప్రాబ్లం రాదు. బట్ వన్స్ ఇట్ బికమ్స్ ఇన్ టు ప్రాబ్లమాటిక్ కండిషన్ అప్పుడు వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రాబ్లమాటిక్ కండిషన్ ఎప్పుడు వస్తుంది మేడం హెమరాయిడ్స్లో? అంటే ప్రధానంగా మనం ఎవరిలో హెమరాయిడ్స్ చూడొచ్చు? సో హెమరాయిడ్స్ అనేవి దానికి ఎవరిలో అంటే ఎవరిలోనైనా రావచ్చండి. సో దానికి మోస్ట్ కామన్ అండర్లయింగ్ రీజన్ వచ్చేసి మలబద్ధకం. సో క్రానిక్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాన్స్టిపేషన్లో ఉన్న పర్సన్కి స్టూల్కి స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం రావడము, టాయిలెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం రావడము, ఇలాంటి కండిషన్స్లో ప్రెషర్స్ ఇన్ ద ఏనల్ కెనాల్ పెరగడం వల్ల హెమరాయిడ్స్ వాటి ఒరిజినల్ పొజిషన్స్ నుంచి బల్జ్ అయ్యి కిందకి డిసెండ్ అయ్యి ఇందాక చెప్పినట్టు అవి రక్తనాళాలు అవ్వడం వల్ల సడన్గా ఏదన్నా ఒక రోజు అవి బర్స్ట్ అయ్యి వాటి నుంచి బ్లీడింగ్ రావచ్చు. సో మెయిన్గా అండర్లయింగ్ కాజ్ వచ్చేసి కాన్స్టిపేషన్. బట్ అగైన్ దేర్ ఆర్ సమ్ అదర్ కండిషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ విమెన్లో కూడా న్యాచురల్గానే హెమరాయిడ్స్ ఎక్కువ సైజ్లో పెరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ హార్మోన్స్ అండ్ ఆల్సో గ్రోయింగ్ బేబీ దాని బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ అప్లై చేయడం వల్ల కూడా అవి హెమరాయిడ్స్ బల్జ్ అవుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని లివర్ డిసీజెస్లో కూడా హెమరాయిడ్స్ చూస్తుంటాము. ఇలా దో ద రీజన్స్ ఆర్ మెనీ, ద మెయిన్ రీజన్ విల్ బీ కాన్స్టిపేషన్ అండి. కాన్స్టిపేషన్ వల్లే హెమరాయిడ్స్ బల్జ్ అవ్వడం కామన్గా చూస్తుంటాం. అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి వీటికి అండ్ హెమరాయిడ్స్కి ఏంటి మేడం డిఫరెన్స్ ఏముంది? యా, సో పైల్స్ అనేది లేమెన్ వాడే ఒక బ్లాంకెట్ టర్మ్ అండి. అంటే మోషన్ వచ్చే ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పైల్స్ అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. ఆ ఏరియాలో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఇంకా కామన్గా చూసేది ఫిషర్ కూడా చూస్తుంటాము, లేకపోతే ఒక్కొక్కసారి ఫిస్టులా కూడా చూస్తుంటాము. సో హెమరాయిడ్స్ని కొలోకియల్ టర్మ్స్లో పైల్స్ అని అంటుంటారు. బట్ యూజువల్గా తెలియని వాళ్ళు అక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పైల్స్ అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. అక్కడ వచ్చే వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఫిషర్ చూస్తుంటాము అండ్ ఫిస్టులా కూడా చూస్తుంటాం. అంటే ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ వస్తున్నారు డాక్టర్? సో యూజువల్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్స్లో అలా రాదు, ఇలాంటి కండిషన్స్ రావు. ఎందుకంటే పిల్లలు యూజువల్గా మెటబాలికలీ యాక్టివ్గా ఉంటారు, క్విక్గా అలర్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి బవల్ హ్యాబిట్స్ కూడా యూజువల్లీ కాన్స్టిపేషన్లోకి వెళ్ళడం యూజువల్గా చూస్తుండం. బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. బట్ యూజువల్గా కామన్గా చూసేది ఇది ప్రెగ్నెంట్ విమెన్లో, లేకపోతే తక్కువ వాటర్ తీసుకునే వాళ్ళలో, ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ తీసుకొని వాళ్ళలో, ఫ్రూట్స్ తినే అలవాటు లేకపోవడం, ఆకుకూరలు వెజిటబుల్స్ అవి తక్కువ తీసుకోవడము, నీళ్లు తక్కువ తాగడము, ఆర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ మటుకు సెడెంటరీగా ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఫస్ట్ కాన్స్టిపేషన్ వచ్చి స్లోగా దాని తర్వాత ఫిషర్ ఆర్ హెమరాయిడ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ విమెన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మేడం? యా, యూజువలీ యాజ్ లాంగ్ యాజ్ అవి సైలెంట్గా ఉన్నంత వరకు వాటికి ఎలాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. యూజువల్గా ప్రెగ్నెన్సీలో సర్జరీస్ లాంటివి అవాయిడ్ చేస్తాం కాబట్టి విమెన్కి ఆల్రెడీ వాళ్ళు ఐరన్ సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం కాన్స్టిపేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఫైబర్ కానివ్వండి, వాటర్ ఎక్కువ తీసుకోవడము, మరీ రెస్ట్లో కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో అవి
ఎక్కువ ప్రాబ్లం కాజ్ చేయకుండా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రెగ్నెన్సీలో ఉంటే అడిక్వేట్గా జుడిషియస్ యూజ్ ఆఫ్ స్టూల్ సాఫ్ట్నర్ అంటే మోషన్ ఫ్రీగా రావడానికి కొన్ని సిరప్స్ తీసుకోవడము, ఇలా కొంచెం ప్రివెంటివ్గా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవి మరీ ప్రాబ్లమాటిక్ స్టేట్లో వెళ్లకుండా ఆపొచ్చు. మేడం, ప్రాబ్లమాటిక్ స్టేట్ అంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయా, స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఒకసారి దాని గురించి డీటెయిల్గా. యా, హెమరాయిడ్స్లో స్టేజెస్ ఉంటాయండి. యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అని అంటాము. అంటే ఎర్లీ స్టేజ్లో ఉండే హెమరాయిడ్స్. అవి బయటకి రావు, లోపల ఏనల్ కెనాల్ లోపలే ఉంటాయి. సో ద పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫీల్ దెమ్. బట్ ఎప్పుడన్నా ఒకసారి స్ట్రెయిన్ చేసినప్పుడు, స్టూల్ పాస్ చేసేటప్పుడు సడన్గా అవి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్తో ప్రెజెంట్ అవుతుంటాయి. అదే స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అవి 3rd, 4th స్టేజెస్లో వచ్చేసరికి కంప్లీట్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అవి మనమే మ్యానిపులేట్ చేసి లోపలికి పంపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో అవి మ్యానిపులేట్ చేసి లోపలికి రెడ్యూస్ చేయడం కూడా కుదరదు, కంప్లీట్లీ బయటకు ప్రొలాప్స్ అయిపోతాయి అవి. అండ్ ఒక్కొక్కసారి ఇలాగే వదిలేస్తే వాటికి బ్లడ్ సప్లై కూడా కట్ ఆఫ్ అయిపోవడము, స్ట్రాంగ్యులేటెడ్ హెమరాయిడ్స్ అంటాం. లేకపోతే హెమరాయిడ్స్లో ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడము, థ్రాంబోజ్డ్ హెమరాయిడ్స్ అంటాం. ఇలా దీంట్లో కూడా కొన్ని కాంప్లికేటెడ్ స్టేజెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్, ఒక పేషెంట్ తనకి హెమరాయిడ్స్ ఉన్నాయని తనకు తాను ఎలా గుర్తించాలంటారు? సో గుర్తించడం అంటే యూజువలీ పేషెంట్ వాళ్ళంతటి వాళ్ళు డయాగ్నోస్ చేసుకోలేరు. బట్ మోషన్ హార్డ్గా రావడము, అకేషనల్గా బ్లీడింగ్ అవ్వడము, మోషన్ వెళ్ళేటప్పుడు లోపల నుంచి బయటికి సాఫ్ట్గా ఏదైనా మాస్ లాగా కిందకి రావడము, బయటికి రావడము, ఇలాంటి సిమ్టమ్స్ వల్ల హెమరాయిడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. యూజువల్గా బ్లీడింగ్ ఇన్ హెమరాయిడ్స్ కూడా పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. కాబట్టి యూజువల్గా హెమరాయిడ్స్ అంటే పెయిన్లెస్ బ్లీడింగ్తో ప్రెజెంట్ అవుతారు. అండర్లైన్గా కొంత కాన్స్టిపేషన్ కూడా చూస్తుంటాం. అసలు చిల్డ్రన్లో చూసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే మీరు చెప్పారు పీడియాట్రిక్ స్టేజ్లో పెద్దగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవ్వరు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు అని చెప్పి. అయినా కూడా పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్? ఉంటుందండి. బికాజ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఇట్ ఈస్ డీప్లీ రూటెడ్ అనమాట. అంటే మన ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఈవెన్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ టు చైల్డ్హుడ్ ఒబేసిటీ, అసలు స్పోర్ట్ ఆడకపోవడము, అండ్ ఎంతసేపు ఇండోర్సే ఉండడము, సెల్ ఫోన్కి ఆర్ టీవీకి ఎక్కువ ఇదైపోవడము, అడిక్ట్ అయిపోవడం, ఇలా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది జనరల్గా చూస్తుంటే కూడా. సో ఇప్పుడు పిల్లల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. బట్ స్టిల్ అడల్ట్స్లో వచ్చినంత కామన్గా పిల్లల్లో రాదు. బట్ పిల్లల్లో కూడా ఒబేసిటీ వల్ల అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇది చూస్తున్నామండి. రైట్. అందరికీ ట్రీట్మెంట్ చేయొచ్చా మేడం ఇది? లేదంటే ఒక ఏజ్ పైబడిన వారికి చేయకూడదు అట్లా ఏమైనా ఉంటుందా? అండ్ ఫర్దర్గా మనం ట్రీట్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ట్రీట్మెంట్ చెయ్యకూడని వాళ్ళు ఎవరు ఉండరండి, అన్లెస్ పేషెంట్ మరీ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉండి అదర్ కోమార్బిడిటీస్, హార్ట్, వేరే సిస్టమ్స్ ఏమైనా వీకెన్ అయిపోయిన పేషెంట్స్కి మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు కన్జర్వేటివ్గానే, అంటే సర్జరీ లేకుండానే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రెగ్నెంట్ విమెన్లో కూడా సర్జరీ యూజువల్గా అవాయిడ్ చేస్తుంటాము అన్లెస్ రియల్లీ ప్రాబ్లమాటిక్ ఉంటే తప్పిస్తే. అదర్ ఏజ్ గ్రూప్స్లో యూజువల్గా సర్జరీకి పెద్దగా కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవండి, అలాంటి గైడ్ లైన్స్ ఏమీ లేవు. హలో డాక్టర్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రకాశం నుంచి మురళి గారు కాల్ చేశారు. మురళి గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్తో మాట్లాడండి. నమస్తే మురళి గారు. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, కడుపులో మంట, చెప్పండి. నల్లబద్ధకంగా ఉంటుంది, కడుపులో మంట బాగా వస్తుంది. ఈ డాక్టర్ అంతకుముందు మెడిసిన్ ఇచ్చేది, పరగడుపు వేసేది, అది తగ్గటం లేదు. దానికి ఏమన్నా సలహా చెప్తారండి? యా, ఐ థింక్ మీరు చెప్పేది ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకుంటున్నట్టున్నారు. యూజువల్గా ఎక్కువ యాసిడ్ని సప్రెస్ చేసేస్తే కూడా కొంచెం మోషన్ హార్డ్గానే ఫామ్ అవుతుంది. సో ఈ పరిగడుపులో వేసుకునే టాబ్లెట్ ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ ఎక్కువ రోజులు ప్రొలాంగ్డ్గా గ్యాస్ ప్రాబ్లంకి కానీ కడుపులో మంటకు కానీ వేసుకుంటే కూడా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ చూస్తుంటాము. సో అసలు మీరు దాన్ని ఎప్పటికప్పుడు యాసిడ్ని సప్రెస్ చేయడం కన్నా కూడా అసలు ఎందుకు వస్తుంది ఇలా గ్యాస్ ప్రాబ్లం ఆర్ మంట ఎందుకు అనిపిస్తుంది కడుపులో, కొంచెం స్పైసీ ఫుడ్ తక్కువ తీసుకుని ట్రై చేయండి.
ఎర్లీ డిన్నర్ తీసుకుని కొంచెం డిన్నర్కి పడుకోవడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోండి. కాఫీ టీ కొంచెం తక్కువగా తీసుకోండి. ఇలా కొన్ని న్యాచురల్ మెథడ్స్ ద్వారా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని మేనేజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ప్యాంటప్రోజాల్ అనేది ఎవరికి వాళ్ళు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వేసేసుకుంటున్నారు. బట్ దట్ కెన్ ఆల్సో కాజ్ కాన్స్టిపేషన్. సో అలా ప్రొలాంగ్డ్గా వేసుకోవడానికి కాదు ఈ ట్యాబ్లెట్. అది కూడా దానికి ఒక కోర్స్ ఉంటుంది. 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ వేసుకుని ఆపేయాలి అది. సో అదొకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మీరు డాక్టర్కి కూడా చూపించుకుంటే మంచిది. అంటే డాక్టర్ మెడిసిన్స్తో క్యూర్ అయ్యే స్టేజ్ కూడా ఉంటుందంటారా? యా, అంటే యూజువల్గా హెమరాయిడ్స్ కానీ ఫిషర్ కానీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు, ఎర్లీ స్టేజెస్లో ప్రెజెంట్ అయినప్పుడు, పెద్దగా దానివల్ల ప్రాబ్లం లేనప్పుడు, అండ్ పేషెంట్ ఒకవేళ కనుక కరెక్టబుల్ స్టేట్లో ఉంటే కనుక ఇనీషియల్గా యూజువల్గా మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తాము. అంటే ఆ ఫిషర్ కానీ హెమరాయిడ్స్ హీల్ అవ్వడానికి కొన్ని ఆయింట్మెంట్స్, స్టూల్ సాఫ్ట్గా రావడానికి కొన్ని స్టూల్ సాఫ్ట్నర్స్, వాటర్ ఎక్కువ తీసుకోమని, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోమని కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇలా పేషెంట్ ఫస్ట్ ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇలా ఎప్పటికీ కూడా మార్చుకోవాలి లైఫ్ స్టైల్ని అనేది పేషెంట్ తెలుసుకోవాలి. కాబట్టి ముందు ఇవన్నీ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ అప్పటికి కూడా రెస్పాన్స్ రాకపోతే ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత అప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకుంటాము. అదే లేటర్ స్టేజెస్ అబ్జర్వ్ కూడా చేస్తారు. మీరు ఇచ్చిన సజెషన్స్ ఎట్లా వర్క్ అవుతాయి? ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి సర్జరీ ఒకటే ఆన్సర్ కాదు. అదే కొంచెం లేటర్ స్టేజెస్లో అంటే స్టేజ్ 3 స్టేజ్ 4 హెమరాయిడ్స్ ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవుతున్నా, అలాంటి కేసెస్లో కనుక సర్జరీకి డైరెక్ట్గా ఆప్ట్ చేసుకుంటాము. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కొన్ని హోమ్ రెమెడీస్ అవి ట్రై చేసే తర్వాతే డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఓవర్ ద కౌంటర్ చాలా స్టూల్ సాఫ్ట్నర్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. చాలా మటుకు అవన్నీ ట్రై చేసి అవి ఫెయిల్ అయ్యాకే దే అప్రోచ్ ద డాక్టర్. సో యూజువల్గా సర్జికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దే అప్రోచ్ అస్. సో అప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకుంటాం. ఫిషర్స్ అండ్ ఫిస్టులా వీటిని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? సో ఇవి డయాగ్నోజ్ హెమరాయిడ్స్కి కానీ ఫిషర్కి కానీ అవి డయాగ్నోజ్ చేయడానికి స్కాన్స్, వేరే మెథడ్స్ ఏమీ లేవు. అది క్లినికల్ డయాగ్నోసిస్, అంటే డాక్టరే డయాగ్నోస్ చేసే కండిషన్ అది. బట్ ఒకవేళ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వాళ్ళు బ్లీడింగ్తో ప్రెజెంట్ అయితే కనుక కొలనోస్కోపీ ఒకటి చేయిస్తాము. ఎందుకంటే లోపల ఇంకేదన్నా వేరే క్యాన్సర్ ఏమైనా ఉందా అలాంటి డౌట్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం కొలనోస్కోపీ అనే టెస్ట్ ఆర్డర్ చేస్తాము. లేకపోతే యూజువల్గా క్లినికల్ డయాగ్నోసిసే. ఒకవేళ ఫిస్టులా అయితే కనుక అది కూడా డయాగ్నోస్ చేయడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ సరిపోతుంది. బట్ ఆ ఫిస్టులా లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఎలా ఉంది, దాని కాంప్లెక్సిటీ ఎలా ఉంది, సింపుల్ ఫిస్టులానా కాంప్లెక్స్ ఫిస్టులానా, ఇలాంటివి తెలుసుకోవడానికి మాత్రం ఒక్కొక్కసారి ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, కాలర్ లైన్లో ఉన్నారు. మిర్యాలగూడ నుంచి మొహమ్మద్ యాసిన్ గారు. యాసిన్ గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. నమస్తే యాసిన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అదే మేడం, కొంచెం అది పైల్స్ ప్రాబ్లం ఉంది మేడం. మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ రావడం అట్లా అవుతుంది మేడం ఒక 2 months నుంచి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 25 మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను మేడం. ఓకే, ఎక్కువసేపు కూర్చునే ఉంటారా జాబ్లో? లేదు మేడం, కూర్చునే జాబ్ అయితే కాదు. యాక్టివ్గానే ఉంటారా? ఓకే, ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది ఇలాగ బ్లీడింగ్ అవి? అంటే మోషన్ వచ్చేటప్పుడు మేడం. ఓకే, అంటే ఒక 2-3 days ఆగి అట్లా. ఓకే, ఇది అంటే ఫిషరా హెమరాయిడ్సా ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒకసారి మీరు చూపించుకోవాలండి. ఏదేమైనా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా చూపించుకుంటే ఒక్కొక్కసారి మందులతో కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, డాక్టర్ని ఇమీడియట్గా చూడాలి మీరు. ఒకవేళ మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అవుతోంది అనుకుంటే మాత్రం అప్పుడు సర్జరీకి ప్రొసీడ్ అవ్వడం మంచిదండి. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి కుమారి లైన్లో ఉన్నారు. కుమారి గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే కుమారి గారు. మా పాప అండి 23 years అండి. ఓకే, పాప కూడా మెడికల్ ఫీల్డ్ లోనే ఉంది. ఆమెకి పైల్స్ వచ్చినాయి అనేసి అదే మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ పోతుంది అనేసి అంటుందండి. ఓకే, చాలా నీరస పడిపోతుంది. దానికి ట్రీట్మెంట్ కోసం అంటే అమ్మాయి కదా అనేసి మేము ఎక్కడికి తొందరగా, అమ్మాయి కూడా రావడానికి ఇష్టపడతలేదండి. అదే మెడిసిన్ తోటి ఏమన్నా తక్కువ అవుతుందా, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కొంచెం. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఆల్వేస్ హ్యావ్ అండి. విమెన్ యూజువలీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బికాస్ దే ఫీల్ షై ఆర్ దే డోంట్ వాంట్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. కొంచెం లేటర్ స్టేజ్ వరకు అలాగ వదిలేసే నెగ్లెక్ట్కి ఇదయ్యే పేషెంట్స్ కూడా ఉంటారు. సో
దీనికి జెండర్ ఇదేమీ లేదు డిసీజ్కి, ఏ జెండర్లోనే రావచ్చు. బట్ విమెన్లో కూడా వస్తుంది కాబట్టి ఎవరిలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ పద్ధతి ఒకటే. సో డెఫినెట్గా చూపించుకోవాలి. అమ్మాయికి హైపోథైరాయిడిజం ఏమైనా ఉందా, ఎందుకు ఇంత చిన్న ఏజ్లో నుంచే అలా ప్రాబ్లమాటిక్గా ఉంది అనేది తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు కూడా చేయాలి. అండర్లైన్ పీసీఓడి ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే అండి. సో డెఫినెట్లీ షీ హ్యాస్ టు సీ అ డాక్టర్. ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిదండి. యా నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ రామలక్ష్మి భీమవరం నుంచి. రామలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకేమీ ఇంగ్లీష్ గట్టా రాదమ్మా. మాది భీమవరం. చెప్పండి. నాకు 48 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే అండి. అది మాది మోసంకి వెళ్ళినప్పుడు అండి అసలు విపరీతమైన నిప్పండి అక్కడ, కానీ బ్లడ్ గట్ట ఏమీ వెళ్తలేదండి. ఓకే. అసలు బాగా భరించలేనంత నొప్పి వస్తుందండి. ఒక 10 నిమిషాలండి. అవునండి. అంటే మీరు చెప్పే ప్రాబ్లం ఫిషర్ ప్రాబ్లం లాగా ఉందండి. చిన్న ఫిషర్ ఉంటే కనుక ఒక్కొక్కసారి బ్లడ్ ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా మేబీ మీరు నోటీస్ చేసుకునే అంత ఎక్కువ రాకపోయి ఉండొచ్చు. సో ఇది పెయిన్ ఉండడము, మోషన్ హార్డ్గా రావడము, మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక ఫ్యూ మినిట్స్ వరకు పెయిన్ ఉండడం, ఇవి యూజువలీ ఫిషర్ లక్షణాలు. సో మీరు కొన్ని ఫుడ్లో మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, సొరకాయ బీరకాయ లాంటివి ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, తర్వాత వాటర్ ఎక్కువ తాగాలి. ఇవన్నీ చేసినా కూడా తగ్గకపోతే కనుక డెఫినెట్గా డాక్టర్ని చూడాలండి ఒకసారి. రైట్ డాక్టర్. సో సర్జరీ గురించి మాట్లాడుకుంటే హెమరాయిడ్స్కి ఎలాంటి సర్జరీ ఉంటుంది డాక్టర్? సో హెమరాయిడ్స్కి ట్రెడిషనల్గా మనం ఎప్పటి నుంచో చేస్తుంది ఓపెన్ సర్జరీ అండి. అంటే హెమరాయిడ్స్ అన్నిటిని కట్ చేసి వాటి బేస్ దగ్గర కుట్లు వేసేస్తాము మళ్ళీ రాకుండా. సో ఈ సర్జరీ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఇప్పటికి కూడా చేస్తుంటాము. బట్ లేటెస్ట్గా వస్తున్న సర్జరీ, ఎక్కువ మటుకు చేస్తున్న సర్జరీ ఈజ్ లేజర్ హెమరాయిడెక్టమీ. సో లేజర్ వల్ల నార్మల్ సర్జరీ కన్నా కూడా తక్కువ పెయిన్తో అండ్ ఎక్కువ కంఫర్టబుల్ హాస్పిటల్ స్టేతో పేషెంట్ ట్రీట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్. ఫిస్టులా ఫిజర్కి కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? యా ఉంటుంది. ఫిషర్కి కూడా మోషన్ వచ్చే ఏరియాని చుట్టుపక్కల ఉండే మజిల్స్ని రిలాక్స్ చేయడానికి స్పింక్ట్రాటమీ అనే సర్జరీ చేస్తాము. హెమరాయిడ్స్నేమో లేజర్ ప్రోబ్ని ఇంట్రొడ్యూస్ చేసి వాటిని పూర్తిగా కాల్చేస్తాం లోపల నుంచి. అండ్ ఫిస్టులాకి అంటే మోషన్ వచ్చే ఏరియాలో అబ్నార్మల్గా స్కిన్ మీదకి కమ్యూనికేషన్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఫిస్టులా అంటుంటాము. ఫిస్టులాకి కూడా మోస్ట్ ఆఫ్ ద ఫిస్టులా ప్రాబ్లమ్స్కి లేజర్తో ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అన్లెస్ అది మల్టిపుల్ బ్రాంచెస్ ఉండి కొంచెం కాంప్లెక్స్ ఫిస్టులా అయితే తప్పిస్తే యూజువల్గా సింపుల్ ఫిస్టులాస్ కూడా లేజర్తో దే కెన్ బి మేనేజ్డ్ వెరీ వెల్. రైట్ డాక్టర్. వరంగల్ నుంచి దేవేంద్ర గారు కాల్ చేశారు. దేవేంద్ర గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. నమస్తే దేవేందర్ గారు. నమస్తే మేడం. చెప్పండి. నాకు ఇది మామూలుగా ఆయిల్ ఫుడ్ కానీ ఏదన్నా బాగా కూల్ కానీ ఏదన్నా నాన్ వెజ్ కానీ మసాలా ఫుడ్ కానీ తిన్నప్పుడు విపరీతమైన మోషన్స్ పోయినప్పుడు విపరీతమైన మంట వస్తుంది మేడం. సో యా అదే మీకు మీలాగే చాలామంది పేషెంట్స్కి కూడా తెలుసండి వాళ్ళకి ఏం ఫుడ్ తీసుకుంటే ఇలా ప్రాబ్లం అవుతుంది అనేది. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ అండర్స్టాండ్. కొంచెం బేసిక్ బాడీతో కనెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే అండి, కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా అకేషనల్గా తీసుకున్నా కూడా దాంతోపాటు సాలడ్స్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ తినడము, ఆ రోజు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడము, నెక్స్ట్ డే కొంచెం యాక్టివ్గా ఉండడము, ఇలాంటి కొన్ని కాంపెన్సేట్ చేయడానికి కొన్ని మార్పులు చేసుకోవాలి. అండ్ ఇదే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే కనుక అది హీల్ అవ్వడానికి కనీసం 4 to 6 weeks టైం పడుతుందండి. ఎందుకంటే మధ్యలో కొంతసేపు హీల్ అయినట్టు అనిపించినా మళ్ళీ ఏదైనా ఒక రోజు స్టూల్ హార్డ్గా వచ్చినప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది. సో ఒక 6 to 8 weeks వరకు నాన్ వెజ్ అవాయిడ్ చేసి కొంచెం దాన్ని ట్రీట్ చేసుకుంటే బెటర్. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఇలా ఫుడ్లో మార్పులు చేసుకున్నా కూడా తగ్గట్లేదంటే మాత్రం సర్జరీకి ప్రొసీడ్ అయితే మంచిదండి. రైట్. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు కాల్ చేశారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే మాట్లాడండి డాక్టర్తో. మేడం. నమస్తే. నమస్తే అండి. మేడం గత 6 months నుంచి మేడము మోషన్ ఎప్పుడు టైట్ గానే వస్తుంది మేడం.
ఎప్పుడో ఒకసారి తప్ప టైట్ వస్తుంది, వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పెయిన్ గా ఉంటుంది మేడం. ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా, వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా మోషన్ టైట్ గానే చాలాసేపు ప్రెషర్ పెడితే కానీ మోషన్ రావడం మేడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఎప్పుడొకసారి బ్లడ్ వస్తుంది, ఒక్కొక్కసారి మామూలుగా ఉంటుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అండి, మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, కొంచెం కాన్స్టిపేషన్ మాత్రమే ఉంది, బట్ కాన్స్టిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం. సో అది ఫిషర్ లాగో హెమరాయిడ్స్ లాగో మారే వరకు వెయిట్ చేయకపోవడం మంచిది. మీరు ఫస్ట్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ ఫుడ్ తీసుకుంటే మీరు ఇలా కాన్స్టిపేషన్లోకి వెళ్తున్నారో, ఏ యాక్టివిటీ చేస్తే కొంచెం ఆ రోజు ఫ్రీగా మోషన్ అవుతుందో మీరు కొంచెం గమనించుకుంటూ దాన్ని తగ్గట్టుగా యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేస్తే ఏమవుతుందంటే అండి, కాన్స్టిపేషన్ కాస్త స్లోగా చిన్న ఫిషర్, తర్వాత లోపల ఇంటర్నల్గా గ్రేడ్ 1 గ్రేడ్ 2 హెమరాయిడ్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో బెటర్ టు ట్రీట్ ఇట్ at a very early stage which you are in right now. సో ఒకసారి డాక్టర్కి చూపించుకోండి. స్టూల్ సాఫ్ట్గా రావడానికి కొన్ని సిరప్స్ కూడా ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఇలా కొన్ని ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పటికి తగ్గకపోతే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించవచ్చు అండి. నెక్స్ట్ కందుకూరు నుంచి కృష్ణారావు గారు కాల్ చేశారు. కృష్ణారావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం హలో కృష్ణారావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు మోషన్ ఫైల్స్ ఉన్నాయని చెప్పారు మేడం. హలో చెప్పండి. కాబట్టి మళ్ళీ మోషన్ ఇచ్చేటప్పుడు ఏం ప్రాబ్లం అయితే రావట్లేదు. హలో అవునండి, వింటున్నాను, చెప్పండి. ఒక్కొక్కసారి బయటకు మధ్యాహ్నం పూట మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి అన్నమాట, మళ్ళా లోపలికి వెళ్ళిపోతాయి. పెయిన్ అయితే ఏం లేదు. ఓకే. ఎప్పుడైనా హార్డ్ గా మోషన్ వచ్చినప్పుడు ఒకసారి 2 సార్లు బ్లడ్ పడింది, తర్వాత ఏం లేదు. కాకపోతే ఏంటంటే మోషన్ అట్లా హార్డ్ వచ్చినప్పుడు సింకోమా సిరప్ తాగుతాను. ఓకే. తాగినప్పుడు ఫ్రీగా వస్తా ఉంది. అది ఇప్పుడు దానికి హాస్పిటల్ ఫ్రీగా వాడుతున్నాను. వాడినప్పుడేమో కొద్దిగా బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. అదే అండి, మీరు అంటే అవి హెమరాయిడ్స్ బయటకు వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా లోపలికి రెడ్యూస్ అయిపోతున్నాయంటే కొంత స్టేజ్ 2 స్టేజ్ 3లో అలా ఉన్నట్టున్నాయి మీ హెమరాయిడ్స్. సో వీలైనంత తొందరగా వాటిని మేనేజ్ చేసుకోవడం మంచిది. అట్లీస్ట్ అవి సైజ్ అన్న కొంచెం ష్రింక్ అయ్యేటట్టుగా మీరు ఫుడ్లో అండ్ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి. ఆల్రెడీ మీరు స్టూల్ సాఫ్ట్వేర్ మీద ఉన్నారు, కానీ అది కూడా కొంచెం జుడిషియస్గా వాడాలి. ప్రొలాంగ్డ్గా వాడితే మనం రెగ్యులర్గా వాడే డోస్కి పెద్దగా రెస్పాన్స్ రాదు. ఎందుకంటే మన ఇంటెస్టైన్ నేర్చేసుకుంటుంది దట్ ఇంత స్టూల్ సాఫ్ట్వేర్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ టైం ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత రెస్పాన్స్ రాదు, ఇంకా డోస్ పెంచాల్సి వస్తుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు స్టేజ్ 2లో హెమరాయిడ్స్ ఉన్నట్టున్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే మంచిదండి. రైట్ డాక్టర్, సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం, ఎన్ని రోజులకి మీరు డిశ్చార్జ్ చేస్తారు, అండ్ ఎప్పటికీ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళొచ్చు అంటారు? సో ఇప్పుడు లేజర్ సర్జరీ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సర్జరీ అనేది డే కేర్ ప్రొసీజర్గా చేస్తామండి. అంటే పేషెంట్ యూజువల్గా 6 o'clockకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయితే సర్జరీ ఫినిష్ చేసి సాయంత్రానికి పేషెంట్ని ఇంటికి పంపించేస్తాము. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ లేజర్ సర్జరీ. అండ్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే పేషెంట్ నార్మల్గా తిరగడము, చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోవడము అలాంటివి స్టార్ట్ చేయొచ్చు. ఒక 2 to 3 days తర్వాత నార్మల్ వర్క్కి కూడా రెజ్యూమ్ అయిపోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చెప్పి పంపిస్తాము. అక్కడ అప్లై చేసుకోవడానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తాము, సిట్స్ బాత్ చేయాలి, అండ్ సర్జరీ తర్వాత ఒక యాంటీబయోటిక్ కొన్ని డేస్ వాడాలి. మళ్ళీ ఒక 1 week తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి ఫాలోఅప్ చేసుకోవాలి. అండ్ స్టూల్ సాఫ్ట్నర్ కూడా సర్జరీ అయిన తర్వాత ఒక 2 weeks వరకు కంటిన్యూ చేయమని చెప్తాము. సో ఇలా చిన్న చిన్న కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ సర్జరీ చాలా కంఫర్టబుల్, ఓన్లీ 1 day హాస్పిటల్ స్టే, అండ్ నెక్స్ట్ డే కల్లా నార్మల్గా నడవడం తిరగడం అన్నీ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అంటే సర్జరీ తర్వాత కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? నార్మల్గా ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో అది మెయింటైన్ చేసుకోవచ్చు అంటారా? సో దిస్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. బికాస్ సర్జరీ అయిన తర్వాత కూడా కొంచెం ఫైబర్ ఎక్కువ తీసుకోవడం అండ్ వాటర్ ఎక్కువ తాగడం లాంటివి డెఫినెట్గా కంటిన్యూ చేయాలి. బికాస్ సర్జరీ అనేది ఓన్లీ హెమరాయిడ్స్ని బర్న్ చేయడానికి, అంటే కాల్చేసి వాటిని ష్రింక్ చేయడానికి, లేకపోతే ఫిషర్ ఉంటే కనుక ఫిషర్ని ఓపెన్ అప్ చేయడానికి, ఆ మోషన్ వచ్చే ఏరియాని కొంత రిలాక్స్ చేయడానికి మాత్రమే చేస్తాను తప్పిస్తే స్టూల్ ఫామ్ అయ్యే పద్ధతి సర్జరీ వల్ల మారదు.
సో ఒకవేళ సర్జరీ తర్వాత కూడా స్టూల్ హార్డ్గా ఫామ్ అయింది అనుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్ స్లోగా ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా మైనర్ ఛాన్స్ ఉంటుంది. అలా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా కూడా సర్జరీ ఫెయిల్ అవ్వడం అనేది ఏమి ఉండదు. బట్ పేషెంట్ ఒకవేళ కనుక ఎప్పట్లాగే మళ్ళీ ఫైబర్ తక్కువ తీసుకోవడం అలాంటివన్నీ చేసేస్తూ ఉంటే కనుక సర్జరీ అయిన తర్వాత కూడా వచ్చే అవకాశం కొంచెం మైనర్ ఛాన్స్ 3 to 5% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సర్జరీ అయిన తర్వాత కూడా ఎప్పటికీ దే హ్యావ్ టు బీ కేర్ఫుల్, దే హ్యావ్ టు మైండ్ దేర్ డయట్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ Thank you. టాపిక్ కి సంబంధించి చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.